అండి అందరికీ నమస్కారం. ఇవాళ సోమవారం స్పెషల్ మా అత్తమ్మ సరపిండి పెడుతుంది, చూద్దాం రండి. ఏం చేస్తాను అత్తమ్మ? ఇక సరపిండి కొరకు పచ్చిమిరపకాయలు కోస్తాను. అంటే ఇప్పుడు ఇట్ని అయితే బాగా మెత్తగా అవుతాయి. ఇట్లా మెత్తగా కావద్దు అని అంటే ఇట్లా అకాయ ముక్కలు కోసుకోవాలి. కోసి మిక్స్ పడతా. ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసిన ఎల్లిగడ్డ, ఇగో ఇవి పచ్చిమిరపకాయలు అన్నీ ఒక 10-15 అవుతాయి. అంటే నేను ఒక కిలో పిండి పెడతా. ఒక కిలో పిండి పెడితే ఇప్పుడు మా అందరికి సరిపోతుంది. ఒక కిలో పిండి సరపిండి పెడతా, కొంచెం పెడతా. కిలో పిండి ఇవి ఒక 10-20 పచ్చిమిరపకాయలు, ఒక్క ఉల్లిగడ్డ పెద్దది గడ్డ, ఒక్క గడ్డ ఉల్లిగడ్డ మిక్స్ పట్టుడు. ఇగో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర సరపిండిలో ఏమేమి వేస్తావు అత్తమ్మ? దీంట్లో పల్లి గింజలు వేస్తాను నేను, చారలు అంటే వేంపి పొట్టు తీస్తా. వేంపి పొట్టు తీస్తే ఇట్లయితే పలుకులు కావాలి. ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకున్నాయి కాబట్టి మనం అదేంటి అంటే మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడు, అవి పెడితే ఇవి పెరిగింది ఉల్లి. ఇంట్లోనే కలిజామాకు ఒక 6-7 రెమ్మలు పోసి చిన్నగా తరగాలి. కరివేపాకు కొంచెం శనగపప్పు నానబెట్టిన 2 గంటల ముందు, 2 గంటలు నానబెట్టిన శనగపప్పు. ఒక చారెడు పోసిన అంటే నాకు ఇట్లా కొలతలు నాకు తెలియదు కాబట్టి అన్నారు. మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర మిక్సీ పెట్టిన, దాన్ని ఏం పెట్టిన. రుచికి ఇప్పుడు మనకు రుచికి తగ్గట్టు ఉప్పు తగ్గట్టుగా మనకు రుచికి ఎంత పడుతుందో అంతే. మొత్తం మిక్స్ చేయాలి మమ్మీ, అన్ని మిక్స్ చేయాలి. దీంట్లో కారం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసిన కాబట్టి కారం అవసరం లేదు. ఇది ఏంటిది ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవన్నీ మిక్సీ పట్టినాయి కదా, ఈ జీలకర్ర గిట్ట దీనిలో ఉంటుందని కడిగిపోతాను. కొంచెం నీళ్ళు వేయాలి, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అంటే సరిపంత పోసుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి కదా జంతు పిండి, ఇక మెత్తగా తీసుకోవాలి. ఇట్లా నేను కిలో పిండి పోసిన, కిలో పిండి పోస్తే ఇట్లా మాకు అందరికీ సరిపోతుంది. మనిషికి ఒక గిన్నె లెక్కన, మనిషికి ఇంత వస్తుంది. 6-7 ఉన్నాం, మనిషికి ఇంత వస్తుంది. కిలో పిండి పెడితే చాలు, సరదాగా ఫేషియల్ సోమవారం ఫేషియల్ ఇట్లా ఏదైనా కలుపుడు అయిపోయింది. ఒక పావుగంట సేపు నానబెట్టాలి అంతే. పావుగంట సేపు నానబెట్టాలి. పావుగంట సేపు నానబెట్టి అంత గిన్నె పెట్టుకుంటే ఇవో గంజు పిండి ఇట్లా పెట్టుకోవాలి. ఇంట్లో ఆయిల్తోనే రాసి చెయ్యి కట్టకుండా దీంతో రాస్తే ఆయిల్ ఉన్నది కదా, కొంచెం ముద్ద తీసుకొని ఒక ముద్ద అంటే చిన్న ఒక పెద్ద మాడికాయ అంత గంజులలో పెడితే అంత గంజులకు ఇరుకటం ఉంటుంది కదా, చేలిపై అయితే గంజు పిండి వెళ్ళిపోతుంది మన గారెపోలే. మంచిగా గుండ్రంగా ఇట్లా ఓల్స్ చేయాలి. ఇట్లా అనుకుంటే అంతటా అవుతుంది. సో కొంచెం ఆయిల్ అవిర్లు కాదు, ఇట్లా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం పొగలేలు కాబట్టి గ్యాస్ కొంచెం చిన్నగా చేసుకోవాలి.
అయిపోయిందా? అయిపోయింది, ఇక ఉడికింది. కొంచెం ఇట్లా గౌర మాడినప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్. గౌర మాడి మంచిగా ఉంటుంది, గారెప్పుకోవాలి. సూపర్ సూపర్. నానమ్మ పెట్టిన సరపిండి ఎట్లుంది నాని? మంచిగా ఉందా? చెర్రీ ఎట్లుంది? అమ్మమ్మ పెట్టింది సూపర్ ఉందా? మీ మమ్మీది పెట్టింది మంచిగా ఉందా? అమ్మమ్మది మంచిగా ఉందా? అమ్మమ్మదేనా? బావా ఎట్లుంది సరపిండి? బాగుందా? వస్తున్నదా? అమ్మమ్మ సరపిండి ఎట్లుంది అమ్మమ్మ? కమ్మగా ఉందా? మీరు పాతకాలంలో ఇదే ఎక్కువ తినేది కదా? ఆ. మొక్కజొన్న పిండి పెట్టారు, ఆ. మొక్కజొన్న పిండి అన్న తిరుజొన్న పిండి పెట్టారు. రొట్టెలు జొన్నలతోని పెట్టుకునే రొట్టె చేసి జొన్న పిండితో జొన్న పిండి వేడి నీళ్ళు పోసి కలిపి అది రొట్టె చేసి మట్టి మెక్కలు కాల్చేది. అప్పుడు ఇనుప మెక్కలు లేవు, అవునా? చేతి మీద చేసేది మట్టి మెక్కలు కాల్చేది. మామ ఎట్లుంది మామయ్య సరిపండి? సూపర్ ఉందా? మళ్ళా మంచి కుదిరింది. కిలో పిండి వీసుకుంది, ఇక పెడితేనే ఉన్నది. ఇంకా తింటారు. మా అత్తమ్మ సరపిండి పెడతాను. మమ్మీ ఎట్లున్నది? తాత ఎట్లున్నది? అవి ఎట్లున్నది? మమ్మీ ఎట్లున్నది ఇప్పుడు? మంచిగా ఉంది నాన్న, నాన్న సరపిండి. నాన్న ఎట్లున్నది? మంచిగా ఉన్నది. ఓకే బాయ్.